హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజైతే ఒక కమ్మటి పప్పు అండి, హోటల్ స్టైల్ రుచిలో సొరకాయ పప్పు అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, అలాగే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు అనమాట. సేమ్ హోటల్ ఎలా ఉంటుందో అదే రుచితో వస్తుందండి. ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. అంత బాగుంటుంది టేస్ట్ కూడా. ముందుగా వీడియో చూసే ముందు అయితే నాది చిన్న రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియోని కొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ ఇందుకోసం అయితే కందిపప్పు అయితే తీసుకోవాలండి. కందిపప్పు వచ్చి నేను 250 గ్రామ్స్ అయితే కందిపప్పు తీసుకున్నాను. అది 1/4 కిలో అంటారు కదా, సో అలా 250 గ్రామ్స్ కందిపప్పు తీసుకొని ఒక 1 అవర్ ముందు కానీ లేదా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ నానబెట్టుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. అలాగే కొంచెం మెంతులు, ఒక 5-6 వరకు మెంతులు అయితే వేసుకోవాలండి. మెంతులు వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట, చాలా కమ్మగా ఉంటుంది. సో అందువల్ల మెంతులు అయితే స్కిప్ చేయకండి. ఇలా మెంతులు కూడా వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత చెక్ చేసుకొని మూత తీసి చూద్దామండి. పప్పు అయితే మనం ముద్దపప్పుకి ఉడకపెట్టుకుంటాం కదా, సో అలాగైతే ఉడకపెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన పప్పుని అయితే మనం పక్కన పెట్టేసుకుందాము. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం సొరకాయ పప్పుకు కావాల్సిన ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని పప్పుకి సరిపడ్డ నూనె అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3-4 టేబుల్ స్పూన్ అయితే నూనె అయితే వేసుకున్నానండి. ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఇవి ఉంటాయి కదా, పోపు దినుసులు మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు పోపులో కూడా ఒక 5-6 వరకు మెంతులు వేసుకోవాలండి. మనం పప్పులో ఉడకబెట్టేటప్పుడు కూడా వేసాం కదా, సో ఇప్పుడు కూడా ఒక 4-5 వరకు వేసుకుంటే పోపులో మెంతులు ఫ్రై అవ్వడం వల్ల స్మెల్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా పోపు మొత్తం వేగిన తర్వాత ఇందుకోసం అయితే ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా స్లైస్లుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4 వరకు పచ్చిమిర్చి కూడా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయలని బాగా మగ్గించుకోవాలన్నమాట. మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి, లైట్గా ఉల్లిపాయలు ఉన్న పచ్చిదనం పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి జస్ట్ 1 నిమిషం అలా మగ్గించుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు 1 నిమిషం తర్వాత చూద్దాము. చూసారు కదా, మన ఉల్లిపాయలు అనేది కొంచెం పచ్చిదనం పోయి ఇలా మగ్గాయి అన్నమాట. చూసారు కదా, ఇలా మగ్గితే సరిపోతుందండి, మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ అండి. నేనైతే ఇక్కడ ఒక సొరకాయ ఉంటుంది కదా, దాంట్లో సగం అయితే తీసుకున్నాను అనమాట. చెక్కు తీసేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి. మీరు సొరకాయ తీసుకునేటప్పుడు లేత సొరకాయ తీసుకోండి, ముదురుదైతే ఉడకడానికి లేట్ అవుతుంది. సో చెక్ చేసుకొని తీసుకోండి. లేత సొరకాయ అయితే తొందరగా ఉడికిపోతుందండి. ఇలా మొత్తం ఉల్లిపాయలు, సొరకాయ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి. సొరకాయలో వాటర్ వస్తుంది కదా, సో వాటర్ అనేది బయటకు వచ్చే వరకు అయితే జస్ట్ 1 నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత ఇట్లా మూత తీసి ఓపెన్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. టమోటాలు ఇక్కడ నేను 2 తీసుకున్నాను. మీడియం సైజు టమోటాలని ఒక 2 పెద్ద సైజు అండి తీసుకొని ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం సొరకాయలు, టమోటాలు మొత్తం కలిసేటట్టు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా తీసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలండి. ఉప్పు వేయడం లేదంటే సొరకాయలో ఉండే వాటర్ అనేది బాగా వస్తుందన్నమాట. సో అందువల్ల ఈ స్టేజ్లోనే మీకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. ఇలా ఉప్పు, పసుపు వేసేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి.
ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకుంటే సొరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి సొరకాయ బాగా మగ్గుతుందండి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత చూద్దాము. చూస్తున్నారు కదా ఎంత వాటర్ అయితే ఉన్నాయో. సో వాటర్ అంతా మొత్తం బయటకు వచ్చేసేయండి. ఇలా వాటర్ ఇంకిపోయే వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట. మీరు సొరకాయ తీసుకునేటప్పుడు లేత తీసుకోండి, ఎక్కువ ప్రాసెస్ ఉండదన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ముదిరిది తీసుకుంటే మాత్రం ఉడకడానికి లేట్ అవ్వద్దండి. చూసారు కదా మన సొరకాయ అయితే 50% అయితే మనం ఆయిల్లోనే బాగా మగ్గించుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా కారం అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అయితే తీసుకున్నాను అనమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా తీసుకోవాలి. కారం ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కారం మొత్తం సొరకాయ ముక్కలకు పట్టేటట్టు బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు జస్ట్ ఒక్క నిమిషం అలా ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా కందిపప్పు, ఆ పేస్ట్ కూడా బాగా మెత్తగా మెదుపుకొని ఇందులోకైతే వేసేసుకోవాలండి. పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో బాగా మెత్తగా చేసుకొని ఇందులోకైతే వేసేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ కందిపప్పు మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకొని ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసి వేసుకోవాలండి. చింతపండు ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ పులుపు అయితే టేస్ట్ బాగుండదు. జస్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. ఇలా పిండుకొని వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలండి. ఇంకా వాటర్ కూడా ఏం ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదండి. ఆల్రెడీ మన సొరకాయ 50% వరకు ఆయిల్లోనే మగ్గిపోయింది. ఇంకా జస్ట్ అలా మగ్గించుకుంటే మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. మంట హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూసారు కదా ఆయిల్ అనేది పైకి సెపరేట్ అవుతూ మన సొరకాయ కూడా బాగా ఉడికిపోయిందండి. చూస్తున్నారు కదా గ్రేవీ అనేది తిక్కుగా వచ్చింది కదా. మన సొరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో సొరకాయ పప్పు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర చల్లేసుకొని ఒక నిమిషం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని జస్ట్ ఒక్క నిమిషం మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. లాస్ట్లో ఇట్లా ఆ కొత్తిమీర ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి జస్ట్ ఒక్క నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఒక నిమిషం తర్వాత అయితే ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ మన సొరకాయ పప్పు అయితే హోటల్ స్టైల్ సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో తప్పకుండా తినాల్సిందనమాట. ఒంట్లో ఎక్కువ వేడి చేసినప్పుడు కానీ ఇట్లా సొరకాయలు ఇట్లా సలువ చేసి తీసుకుంటే బాడీ చల్లగా ఉంటుంది. సో కమ్మటి హోటల్ స్టైల్ కమ్మటి సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.